దేవుని యందుండి లేదా దేవునికి అనుకూలమైనటువంటి జీవితమును కలిగి బ్రతికి ఉండినటువంటి వారు మరణించిన తరువాత నేరుగా దేవుడున్నటువంటి పరలోకానికి వెళ్ళిపోయారు అని చాలామంది స్టేట్మెంట్ ఇవ్వటం అనేది మనము కళ్ళారా చూస్తూ ఉన్నాము, చెవులారా వింటా ఉన్నాము. ఇటువంటి ఆధారములు వాక్యంలో ఎక్కడైనా ఉన్నాయా? వాక్యపు యొక్క ఆధారాలను బట్టి అట్టి రీతిగా మాట్లాడగలుగుతున్నారా? లేదు అనుకుంటే వాక్యంలో లేని వాటిని వాక్యంలోనికి జోడించి మాట్లాడగలుగుతున్నారా? వాక్యంలో ఉన్నదానిని తీసివేసి మాట్లాడగలుగుతున్నారా? ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారమును, ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనించవలసినటువంటి అవసరత మనందరికీ ఉంది. క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, సంఘ కాపరులుగా, సంఘ సేవకులుగా కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బాధ్యత అనేది ఉంది. ఏ బాధ్యత అనంటే, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారా? వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా అనుసరించగలుగుతున్నారా? లేదా వాక్యంలో లేనిది ఉన్నట్టుగా బోధించటం కానీ, అనుసరించటం కానీ జరుగుతున్నాయా సంఘంలో? తన వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత జీవితం అనగానే ఆత్మ సంబంధమైనటువంటి తన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే చాలామంది సంఘ విశ్వాసులైనటువంటి వారు కూడా, సంఘ కాపరులైనటువంటి వారు కూడా రెవరెండ్స్ అని, బిషప్స్ అని గౌరవంగా పిలువబడుతున్నటువంటి వారు కూడా ఏ రీతిగా, ఏ విధంగా మాట్లాడుచున్నారు అనంటే గనుక, నాడు మరణించిన వారు అనగా దేవునికి అనుకూలమైనటువంటి జీవితమును కలిగి బ్రతికిన వారు, అలా బ్రతికి మరణించిన వారు నాటి నుండి నేటి వరకు వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితము కలిగి బ్రతికి మరణించిన వారు నేరుగా దేవుడున్నటువంటి పరలోకానికి వెళ్ళిపోయారు అని చాలామంది స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది జరిగింది. చాలామంది బోధించటం అనేది జరిగింది. చాలామంది చెప్పటము అనేది జరిగింది. చాలామంది దీనిని అనుసరిస్తూనే ఉన్నారు నేటికి కూడా. వాస్తవానికి వారు అనుసరించేది, వాస్తవానికి వారు బోధించేది అది వాక్యంలో ఉందా? లేదు అనుకుంటే వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి ఆపాదించి లేదా వాక్యంలోనికి జోడించి మరి మాట్లాడగలుగుతున్నారా? అనుసరించగలుగుతున్నారా? అనేటటువంటి విషయమును చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరత మనకుంది. నిజంగా నాడు మరణించినటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితమును కొనసాగించి దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతికి మరణించిన వారు ఎవరైనా పరలోకానికి వెళ్ళారా? ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఎవరును కూడా మానవులైనటువంటి వారిలో దేవునికి అనుకూలమైన జీవితమును కలిగి బ్రతికి మరణించిన వారిలో ఎవరు కూడా పరలోకానికి వెళ్ళిన ఆధారములు వాక్యంలో లేదు. మరి ఏలియా గారు, హనోకు గారు వెళ్ళిపోయారు కదా అంటారు చాలామంది. ఏలియా గారు వెళ్ళిపోయారనుందా? హనోకు గారు పరలోకానికి వెళ్ళిపోయారనుందా? లేదే.
ఎందుకంటే మానవ దేహములు కలిగినటువంటి మనము ఈ దేహముతో పరలోకానికి చేరుకోవటం అనేది అసాధ్యం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు మనం చూడగలం. రక్త మాంసములు దేవుని రాజ్యంలో దేవుడున్న పరలోకానికి చేరలేవన్నప్పుడు ఏలియా గారు అగ్ని రథముల ద్వారా శరీరముతో పరలోకానికి చేరుకున్నారు అనుకోవటం, లేదా పరలోకానికి వెళ్ళారు అనుకోవటం అజ్ఞాన ఆలోచన అవుతుంది కానీ, జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన కాదు. అజ్ఞానపు యొక్క ఆలోచన విధానంగా ఉంటుంది కానీ, జ్ఞానపూరితమైనటువంటి విధానంగా ఉండే అవకాశం లేనే లేదు. మరి హనోకు గారు దేవునితో నడిసెను గనుక దేవుడు అతనిని తీసుకుని పోయెను, అతడు లేకపోయెను అనగా, ఈ సందర్భం కూడా మన వారికి చాలా మందికి ఎలా అర్థమైందంటే, శరీరముతోనే ఈ యొక్క హనోకు గారిని కూడా దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఇట్టి రీతిగా అర్థం చేసుకోవటం వలన వాక్యము ప్రతి దానిని కూడా అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆలోచన చేసినప్పుడు ఆది కాండంలో మనం చూస్తే నోవా గారికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి దాని ప్రకారంగా ఆయన చేసిన దానికి అట్లు చేసేననున్న ఆ సందర్భమును ఎలా మాట్లాడతారంటే, నోవా గారు ఆనాడు అట్లు చేశాడు కాబట్టి నేటికి మనం అట్లు చేసుకోగలుగుతున్నామని మాట్లాడుతున్నారు. మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దిన వృత్తాంతములు, రెండవ దిన వృత్తాంతములు, మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము. వీటికి ఎలా మాట్లాడుతున్నారంటే, ఒకటవ సమూయేలుంది, 11వ సమూయేలుంది. మిగిలిన సమూయేళ్ళందరూ ఏమైపోయారు? ఒకటవ రాజులుంది, 11వ రాజులుంది. మిగిలిన రాజులందరూ ఎక్కడ? ఒకటవ దిన వృత్తాంతములుంది, 11వ దిన వృత్తాంతములుంది. మిగిలిన దిన వృత్తాంతాలన్నీ ఎక్కడ? రోమన్ అంకెలకు మామూలు అంకె సంఖ్యలకు తేడా తెలియకుండగా అపార్థం చేసుకునేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇట్టి రీతిగా వాక్యాన్ని అపార్థం చేసుకోవటం వలన వాక్యంలో ఉన్నటువంటి పుస్తకములోను కూడా అపార్థం చేసుకోవటం వలన పుస్తకాల యొక్క హెడ్లైన్స్ అపార్థం చేసుకోవటం వలన అది వారి దృష్టిలో అపార్థంగానే మిగిలిపోతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యంను బాగా పరిశీలన చేయాలి. వాక్యంలో లేని దానిని ఉన్నట్టుగా చెప్పకూడదు, అనుసరించకూడదు, బోధించకూడదు, ప్రకటించకూడదు. వాక్యంలో లేని దానిని వాక్యంలో కలపకూడదు, వాక్యంలో ఉన్నదానిని వాక్యంలో నుండి తీసివేయకూడదు. ఇది ప్రారంభం నుండి నేను మీకు హెచ్చరిక మాటలుగా జారీ చేస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇంతకు యేసుక్రీస్తు వారి పరిస్థితిని గురించి మనం ఆలోచన చేయగలిగితే, మానవులు ఎవ్వరు మరణించిన వారు పరలోకానికి వెళ్ళలేదు కానీ, యేసుక్రీస్తు వారు ఒక్కరే వెళ్ళినట్టుగా వాక్యంలో ఆధారం ఉంది. మానవులు అంటే దేవుని కోసం బ్రతికినటువంటి వారు భయభక్తులు కలిగి దేవునికి అనుకూలమైన జీవితము కలిగి బ్రతికి మరణించిన వారిలో ఎవరు కూడా నేటికి పరలోకానికి వెళ్ళినట్టుగా వాక్యంలో ఆధారములు లేవు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఈ భూమి మీదకొచ్చి 33.5 సంవత్సరాలు తన జీవిత కాలంలో ఈ భూమి మీద బ్రతికి దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేశాడు. మరణించి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు ఈ భూమి మీద బ్రతికి తరువాత పరలోకానికి ఆరోహణమయ్యాడు యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకంలో నుండి వచ్చారు, మరల తిరిగి పరలోకానికి చేరుకున్నారు.
మరణించి తిరిగి లేచి పరలోకానికి చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలము ఒక్కగానొక్క యేసుక్రీస్తు వారు మాత్రమే అని వాక్యం చెబుతుంది. నా మాటలు కాదు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనమును మనము జాగ్రత్తగా చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మనకేం కనబడుతుందంటే, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప అనే పదప్రయోగం అక్కడ జరిగింది కాబట్టి యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకానికి వెళ్ళారు. కానీ ఎవ్వరు కూడా ఇంకా పరలోకానికి వెళ్ళలేదు అనేటటువంటి విషయాన్ని ఈ మాట ద్వారా మనకు చాలా స్పష్టముగా అర్థమవుతుంది. మరి నేడు చాలామంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. చాలామంది అనుసరించగలుగుతున్నటువంటి విషయాలున్నాయి. కానీ అవన్నీ కూడా వాక్యానికి అనుకూలమైనటువంటివి కావు. దేవునికి అనుకూలమైనటువంటివి కావు. వారి యొక్క తమ స్వ ఆలోచనలు మాత్రమే, సొంత నిర్ణయములు మాత్రమే, సొంత ఆలోచన ప్రణాళికలు మాత్రమే. కానీ వాక్యంలో ఆధారములు లేవు. వీరు ఏలియా గురించి కానీ హనోకు గురించి కానీ మాట్లాడిన వారు దేహముతో పరలోకానికి చేరినట్టుగా కానీ, లేదా కేవలము దేహము లేకుండగా ఆత్మయే నేరుగా దేవుడున్న పరలోకానికి చేరుకున్నట్టుగా కానీ, నేటికి ఆత్మలు పరలోకంలో మానవుని యొక్క ఆత్మలు ఉన్నట్టుగా కానీ వాక్యంలో ఒక్క ఆధారము కూడా లేదు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యంలో లేని విషయములను వాక్యంలోనికి ఆపాదించి వాక్యంలోనికి జోడించి మాట్లాడటానికి మనకు అర్హత లేదు. అలా చేయకూడదు. అది చేయకూడనిది. దేవుడు సత్యవంతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన అబద్ధం ఆడటానికి అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగా మనసు పెట్టి ఈ కొన్ని విషయాలు మన యొక్క మనసును ప్రభావితం చేసేలాగున, లేదా ప్రభావితం చేయలాగున ఆలోచించగలగాలి. లోతుగా ఆలోచించగలగాలి. వాక్యంలో లేదు అంటే దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. దేవుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. వాక్యం ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. దేవుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే సేవకుడు అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. వాక్యం ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే సేవకుడు అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. మనిషి అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. క్రైస్తవుడు అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. వాక్యం మాట్లాడిన చోటనే మాట్లాడాలి. దేవుడు మాట్లాడిన చోటనే మాట్లాడాలి. మాట్లాడాలని మనకు జారీ చేసిన సందర్భాలనే మాట్లాడాలి. దేవుడు నిశ్శబ్దంగా ఉంటే, వాక్యం నిశ్శబ్దాన్ని సూచిస్తుంటే మనమెంతటి వారమండి? మనకు అర్హత అనేది లేదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. వాక్యంలో లేని వాటిని మాట్లాడనే కూడదు. దేవుడు హెచ్చరించని వాటిని, దేవుడు ఆజ్ఞాపించని వాటిని మాట్లాడకూడదు, అనుసరించకూడదు, బోధించకూడదు, చేయకూడదు. దేవుడు దేనినైతే చెప్పారో దానిని చేద్దాం. దేవుడు దేనినైతే చేయొద్దన్నాడో దానిని విడిచిపెట్టేద్దాం.